అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. లైట్ చూద్దాం. చెప్పడం జరిగింది. వాస్తవంగా గ్రామాలలో వివిఎస్ పత్ర చాలా బాగుంది. వారికి ఒక మినిమం ఒక 10,000 శాలరీ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. అలాగే హోంగార్డ్స్ను కూడా మరి మధ్యలో చాలా అన్ని రంగాలలో కూడా రెగ్యులరైజ్ చేస్తున్నాం. కాంట్రాక్ట్ బేస్ కావచ్చు, మరి అవుట్సోర్స్ ఏజెన్సీల వాళ్ళు కావచ్చు, మనం పర్మనెంట్ చేస్తున్నాం. ఈరోజు హోంగార్డ్ను కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే సెకండ్ ఏఎన్ఎంస్ వారు దాదాపు 15-25 సంవత్సరాల వరకు పనిచేస్తూ ఉన్నారు. వారిని కూడా పర్మనెంట్ చేయాలని ఆశాలను కూడా గుర్తించాలని చెప్పి మీ ద్వారా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవ సభ్యులైన క్వశ్చన్ నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తగు చర్య నిమిత్తం సంబంధించిన అధికారులకు పంపిస్తాం. ధన్యవాదాలు అధ్యక్ష. పరిపాలనా సౌలభ్యం కోసము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా కుమరంభీము జిల్లానిస్తూ మండలాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గిరిజన గూడాలను తాండాలను గ్రామ ప్రజలకు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంకా మా నియోజకవర్గంలో రాజురా, అదేవిధంగా కొమ్మగూడ, రాళ్లపేడు, ఎడవెల్లి, ఆందుగూడ, దంతనపల్లి, అదేవిధంగా గొందపూరు గ్రామ పంచాయతీలు చేయాలని, అదేవిధంగా జైనూరు మండలంలోని ఒక 3 గ్రామ పంచాయతీలు కేరమేరికి దగ్గరలో ఉంటాయి అధ్యక్ష. సో ఆ 3 గ్రామ పంచాయతీలు కేరమేరి మండలంలో కలుపుతూ అన్నరపల్లి గ్రామ పంచాయతీగా కేరమేరిలో మరొక మండలాన్ని మంజూరు చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతూ, అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి గాదిగూడ, లింగాపూర్ మండలాలకు ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్ భవనాలు మంజూరు చేస్తూ ఈ మధ్య జరుగుతున్న గ్రామ పంచాయతీ వర్కర్స్, అదేవిధంగా విఏఓలు, మిషన్ భద్రత కార్మికులు, అదేవిధంగా పార్ట్ టైం అండ్ గెస్ట్ టీచర్లు, అదేవిధంగా సెకండ్ ఎనిమల సమస్యలను కూడా ప్రభుత్వము పరిష్కరించాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులను క్వశ్చన్ నోట్ చేసుకున్నాం అధ్యక్ష. సంబంధించిన అధికారులకు పంపిస్తాం. అధ్యక్ష ధన్యవాదాలు. ప్రభుత్వం నూతనంగా ఉద్యోగాలకు ఎన్నుకో అవకాశాలు ఇస్తున్న అధ్యక్ష. మొన్ననే టెట్ కానీ, అదేవిధంగా గ్రూప్ 2 కానీ, మరి గురుకులాల పోస్టులు వేసే అధ్యక్ష. ఒక డిఎస్సీ ఒకటి మిగిలిపోయింది, త్వరలో దాన్ని కూడా నోటిఫికేషన్ అని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులను క్వశ్చన్ నోట్ చేసుకున్నాం అధ్యక్ష. గొంగళి సునీత గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఆలేరు నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు గురించి విషయం అధ్యక్ష. యాదాద్రి భువనగిరి జిల్లాలో మరి 17 మండలాలు ఉంటే 5 మండలాలకు గాను ఒక రెవెన్యూ డివిజన్ చట్టుపల్లి రెవెన్యూ డివిజన్గా ఉంది. అదేవిధంగా మిగతా 12 మండలాలకి రెవెన్యూ డివిజన్గా భువనగిరి ఉంది. మరి ప్రోటోకాల్ డ్యూటీ, ల్యాండ్ ఎక్విజిషన్ డ్యూటీ ఇవన్నీ కూడా అత్యధికంగా అవ్వడం, జియోగ్రఫికల్గా కూడా ఈ ఆలేరు రెవెన్యూ డివిజన్ యొక్క ఆవశ్యకత ఉందని చెప్పి గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన అధ్యక్ష. సీఎం ఆఫీస్ నుంచి జస్టిఫికేషన్ రిపోర్ట్ పంపమంటూ జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంవత్సరాల క్రితమే జస్టిఫికేషన్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి వెంటనే అది ఆలేరు రెవెన్యూ డివిజన్ని చేయాల్సిందిగా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. గౌరవ సభ్యులైన క్వశ్చన్ నోట్ చేసుకున్నాం అధ్యక్ష. సంబంధించిన మంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం. ధన్యవాదాలు అధ్యక్ష. నా వైరా నియోజకవర్గం వైరాలో ఇప్పుడు అది సెంటర్ పాయింట్ అంటే వైరా అటు మధుర పోవటానికి కానీ, సత్తుపై పోవటానికి కానీ, లేకపోతే కొత్తగూడెం పోవటానికి సెంటర్ పాయింట్ సార్. అది ఏమాత్రం ప్రమాదం జరిగినా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ వైరా లోకల్గా అది కాన్సెన్స్ హెడ్ క్వార్టర్ కూడాను 100 బెడ్ హాస్పిటల్ ఇప్పటికీ ప్రాసెస్ నడుస్తూ ఉంది. కానీ అర్లీగా చేస్తే బాగుంటుందని చెప్పి తమ ద్వారా కోరుకుంటాను సార్. అలాగే మరో సింగరేణి మండలం అంటే బుగ్గు పుట్టిన ప్రదేశం సింగరేణి మండలం. అది సుమారుగా ఖమ్మం నుంచి 50 కిలోమీటర్ దూరంలో, ఆ తర్వాత చివరి తాండా అయితే 75 కిలోమీటర్ దూరంలో ఉంటుంది సార్. ఆ సందర్భంలో ఆ యొక్క ఏమైనా ప్రమాదం జరిగినా కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఒక 108 వెహికల్ అక్కడ అరేంజ్ చేయాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వం కోరుకుంటాను సార్. గౌరవ సభ్యులు రాముల నాయక్ గారు క్వశ్చన్ నోట్ చేసుకోమని అధ్యక్ష. సంబంధిత శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. బల్లాల గారు.